నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 91వ సంకీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంరక్షణ దూతలు. ప్రియులారా, 11వ వచనములో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, సాతాను యేసును అరణ్యములో శోధించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉదాహరించాడు. ఈ వాగ్దానం మన భద్రత గురించి మాట్లాడుతుంది. దూతలను మనం చూడలేం, అయితే వారు దేవుని దూతలుగా, సేవకులుగా మనకు సహాయం చేస్తున్నారు. మనం దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఆయన సైన్యం మనలను సంరక్షిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పరలోక సైన్యం ఆయన స్వాధీనములో ఉంది. నక్షత్రాలు, గ్రహాలు, సమస్త విశ్వమంతా ఆయన అధికారానికి లోబడి ఉంది. అయితే వాటికంటే గొప్ప సృష్టి అయిన ఆయన వేవేల దూతలు మనకు పరిచర్య చేయ నిమిత్తము నియమించబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ఆయన చిత్తంలో ఉన్నప్పుడు అతని పని పూర్తయ్యే వరకు అతడు అమర్త్యుడే. ఇది మన బాధ్యతను మనకు చూపుతుంది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అంటే మీరు ఆయన చిత్తంలో ఉన్నారు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అని 9వ వచనంలో మనం చూస్తాం. ప్రియులరా, మీరు దేవుని హత్తుకొని ఆయనతో నివసిస్తున్నప్పుడు నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని 10వ వచనములో అంటున్నాడు. అంటే మనకు గాయాలేమి కావని కాదు, మనకు ఎలాంటి హాని జరగదని కాదు. లోయ వంటి అనుభవాలు, పోరాటాలు, కష్టాలు మనకు ఎదురు కావచ్చు. అయితే మన భద్రత, మన బాధ్యత మనలను విజయ తీరం చేరుస్తాయి. దేవుడు మనకు ఎలాంటి విజయాన్ని అనుగ్రహిస్తాడు? నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు అని 13వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ సాతాను సింహముగాను సర్పముగాను వర్ణించబడ్డాడు. మనం ప్రభువును హత్తుకొని ఉన్నాము కనుక ఆయన సత్యము మనకు కేడెముగాను డాలుగాను ఉన్నది. కనుక మనం విజయం సాధిస్తున్నామని కీర్తనకారుడు చెబుతున్నాడు. ప్రియులరా, మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిస్తాడు. మన బాధ్యతలను మనం నిర్వర్తించినప్పుడు ఆయన మనకు భద్రతనిస్తాడని తెలిస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. కనుక దేవుడు తన బిడ్డలను ప్రేమించి వారందరి కొరకై సంరక్షణ దూతలను ఏర్పాటు చేశారు. ఆ సంరక్షణ దూతల సహకారంతో మనము ముందుకు కొనసాగుదాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి నాయన. పరిచర్య చేసే ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తము నుంచి నీ కృపా క్షేమములతో వారిని నింపమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.